మంచి ఆన్సర్ దొరికేసింది. విజయ్ గారు ఇక్కడ. సార్ విజయ్ గారు చెప్పండి సార్. యాక్చువల్లీ ఏంటంటే తెలుగు సినిమాలు కానీ తమిళ సినిమా ఏ సినిమా అయినా సరే రిలీజ్ అంటే ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. కాకపోతే మీ సినిమాలు ఏంటి తమిళ్లో ఫస్ట్ రిలీజ్ అయ్యి ఒక 1 వీక్ లేదా కొంత టైం తీసుకుని రిలీజ్ చేస్తుంటారు, ఎందుకని సార్? ఈ సినిమా ప్రొడ్యూసర్ సత్యజ్యోతి టి త్యాగరాజన్ సార్, వాళ్ళ సార్ని అడగండి సార్. సార్ వీఆర్ జస్ట్ హీరో సార్, వీ జస్ట్ గో టు సెట్ అండ్ లిసన్ టు డైరెక్టర్, వాట్ ఎవర్ హీ వాంట్స్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్ and rest everything, release and everything, but my producer will decide. It is not in our hands, sir. So we can't take any call on it. మీ సినిమా వస్తుందంటే కంపల్సరీ అది ఏదో ఒక మెసేజ్ లేకపోతే మంచి బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే ఉంటుంది కంపల్సరీ. మహారాజా లాస్ట్ టైం, ఇప్పుడు ఇది కూడా హిట్ అయింది. మేము తమిళ్తో పాటు ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసాం ఒకేసారి రిలీజ్ అని, కాకపోతే టైం తీసుకున్నాం సార్, అందుకని. థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు లాస్ట్ వేట్ నాకు వినిపించలేదు ఎందుకు సార్ ఓకే సార్, పూరి జయగన్న గారితో చేయబోతున్నారు కదా సార్, అది అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో చేస్తున్న జానీ సినిమా కాన్సెప్ట్ అని అంటున్నారు. ఆటో జానీ అదేనా లేకపోతే ఇంకా స్టోరీ నేను ఎప్పుడు సార్ ఎలా సార్ చెప్పవచ్చు? ఈ వెయిట్ అండ్ సీ సార్, బట్ మూవీస్ కమింగ్ అవుట్ రియలీ వెల్ సార్. పూరి గారికి ఫిల్మ్ ఎలా ఉండబోతుంది సార్? తెలుగు అంటే మీరు తెలుగు ఫస్ట్ సినిమా whatever film in whatever language we do know, sir, unless until you an audience see the film, we can't say, we just try to make good film to entertain audience, but unless until you say it, no, that we can't confirm it will be a sure hit. In Talavan the Sar madam also, we showed to so many people and everybody liked it, but still we didn't get the confidence. We hope it will be a hit, but once the audience saw the film, then we got the confidence. Same way, any film we work to give a hit, that's all. ఓకే, నిత్య గారు మీరు అన్ని సినిమాలు చేస్తున్నారు, తెలుగులో మాత్రం అంటే మంచి కథలు రావట్లేదు అంటున్నారు. యాక్చువల్లీ అంటే మీకు తెలుగు కథలు నచ్చకపోవడానికి కారణం ఏంటి మేడం? అసలుకి అలాంటి కథలు ఇంతవరకు మీకు నచ్చే కథలు ఇంతవరకు రాలేదా తెలుగు నుంచి? అంటే నేను లాంగ్వేజ్ గురించి ఎప్పుడు అనుకోవట్లేదు, ఈ లాంగ్వేజ్లో చేస్తాను ఆ లాంగ్వేజ్లో చేయాలి. నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో నాకు ఇది నచ్చింది కాబట్టి చేస్తా, కానీ ఆ లాంగ్వేజ్లో ఇప్పుడు రావట్లేదు అట్లేం కాదు, కానీ రాలేదు ఇప్పటి వరకు నాకు ఆ నచ్చిన ఒక, బికాజ్ నా స్టైల్ కూడా కొంచెం మారింది. మనం కొంచెం చిన్నప్పుడు లైక్ వెన్ యూర్ 21, 22 ఒకలాగా స్టోరీస్ మాకు ఓకే, కానీ ఇప్పుడు అది ఇట్స్ నాట్ ఇనఫ్ జస్ట్ ఒక లవ్ స్టోరీ చేయడం. ఏదైనా ఇంకా ఉండాలి ఆ క్యారెక్టర్లో, లేదంటే ఎందుకు ఊరికే ఒక సినిమా చేయడం అని అనిపిస్తుంది నాకు. సో డెఫినెట్గా ఇట్ ఈస్ కాల్, ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ గుడ్ స్క్రిప్ట్స్ ప్లీజ్ టెల్ మీ. నాకు తెలుగులో 100% నాకు చేయాలని ఉంది. ఓకే.